హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేవిక రైల్వేస్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము పెండేకల్లు గుత్తి రైల్వే లైన్ యొక్క డబల్ లైన్ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్ వచ్చేసి ట్రైను పెండేకల్ జంక్షన్ నుంచి అయితే డిపార్ట్స్ అవుతుంది. సో మీరు పెండేకల్లు స్టేషన్ దాటిన తర్వాత గుత్తి వైపు వెళ్ళే రైల్వే లైన్ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఆ రైల్వే లైన్కి పక్కనే మనకి ప్యారలల్గా డబల్ లైన్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ల్యాండ్ లెవెలింగ్ వర్క్స్ అనేవి మీరు ఒకసారి అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో అప్కమింగ్ వీడియోస్లో నేను ఈ రైల్వే లైన్ యొక్క పూర్తి ట్రైన్ జర్నీ అయితే మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. అక్కడ డబల్ లైన్ వర్క్స్ ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతున్నాయన్న అప్డేట్ మీరు తెలుసుకోవచ్చు. సో ఈ రైల్వే లైన్ డీటెయిల్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే గుత్తి నుంచి మనకి పెండేకల్ వరకు 29 కిలోమీటర్ల రైల్వే లైన్ అనమాట. ప్రజెంట్ ఇది సింగిల్ లైను. మనకి మధ్యలో వచ్చేసి ఇంటర్మీడియట్గా పగిడిరాయి, రామలింగాయపల్లి 2 రైల్వే స్టేషన్లు ఉంటాయి. ప్రస్తుతానికి గుత్తి నుంచి పగిడిరాయి వరకు ఎటువంటి డబుల్ లైన్ వర్క్స్ అనేవి జరగలేదు, కానీ పగిడిరాయి నుంచి పెండేకల్ వరకు అయితే డబుల్ లైన్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. 14 కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది స్టార్ట్ అయిందనమాట, డబుల్ లైన్ వర్క్స్ అనేవి. సో దీన్ని అత్యంత తొందరగా ఈ రైల్వే లైన్ని డబుల్ లైన్ చేయడానికి గల ముఖ్య కారణం వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అత్యంత దగ్గర మార్గం వచ్చేసి ఈ రూటే అనమాట. అంటే ఈ రూట్ మెయిన్గా ఉంటుంది. సో మొదట్లో మనకి డోన్ నుంచి గుంతకల్ నుంచి అనంతపురం ఉండేది, అది వేరే విషయము. కానీ డోన్ నుంచి గుత్తి రావాలంటే షార్ట్కట్ రూట్ పెండేకల్ నుంచి రావడమే అనమాట ఈ సింగిల్ లైను. సో ఇది ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రైల్వే లైన్ కాబట్టి దీన్ని కూడా డబల్ లైన్ చేయాలని మనకి ఎప్పట్లోనో బడ్జెట్ అయితే అలొకేట్ చేశారు. దానికి సంబంధించి మీకు ఆల్రెడీ అప్డేట్ కూడా చెప్పే ఉంటాను. సో దాని తర్వాతనే ఇక్కడ మనకి ఉన్నటువంటి చాలా ఫాస్ట్గా అయితే అవుతున్నాయి. ఈ రైల్వే లైన్ కూడా పెద్ద టైం అయితే పట్టదు, ఇది చాలా ఫాస్ట్గానే అయిపోతాయి. ఉన్నది 29 కిలోమీటర్లే కదా. అందులో మనకి అంతో ఇంత టైం పట్టేది వచ్చేసి మనకి గుత్తి నుంచి పగిడిరాయి వరకే, ఎందుకంటే ఇక్కడ మనకి కొండ ప్రాంతం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకు కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా తర్వాత పగిడిరాయి నుంచి పెండేకల్ వరకు అంత కొండ ప్రాంతం అయితే ఏం లేదు, అంత నార్మల్గానే ఉంటుంది. సో కాబట్టి అందుకే ఫస్ట్ పగిడిరాయి నుంచి పెండేకల్ వరకు అయితే డబల్ లైన్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. నాకు తెలిసి కమిషన్ అనేది మొత్తం ఒకేసారి చేస్తారనుకుంటాను, ఎందుకంటే ఉన్నది 29 కిలోమీటర్లే. మళ్ళీ అందులో పగిడిరాయి గుత్తి ఒకసారి, లేదంటే పగిడిరాయి పెండేకల్ ఒకసారి చేయరమా అని అనుకుంటున్నాను. చూద్దాము. ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే కదా వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో గురించి మా అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.